హలో ఫ్రెండ్స్, పన్నీర్ కర్రీ బటర్ నాన్ అయితే తయారు చేసుకుందాం. ఇప్పుడు దానికోసం మైదా పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం పెరుగు, కొంచెం వంట సోడా వేసుకొని ఫస్ట్ ఇలా మొత్తం కలుపుకోవాలి. తర్వాత వాటర్ వేసుకొని మెత్తగా కానియొద్దు, చూసుకోవాలి. చపాతీ కంటే కొంచెం మెత్తగా అయితే ఉండాలి. చూడండి ఇట్లా ఉంది. కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇంకా మూత పెట్టి పక్కన పెడదాం, ఇంకా నానిపోతుంది. ఇప్పుడైతే గ్రేవీ కోసం ఆనియన్స్, 2-3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇక్కడ పన్నీర్ ముక్కలను అయితే క్యూబ్స్గా కట్ చేసుకొని ప్యాన్లో బటర్ 1 స్పూన్ వేసుకొని ఇప్పుడైతే పన్నీర్ ముక్కల్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వేయించుకుందాం. చూడండి ఇలా వేపుకోవాలి. మొత్తం పక్కన పెట్టుకుందాం ఇంకా తీసుకొని. ఇప్పుడైతే అదే ప్యాన్లో 2 స్పూన్స్ బటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకొని మొత్తం కలుపుకోవాలి. చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇందులో టమాటా ప్యూరీ కూడా వేసుకుందాం. ఇంకా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం కారం 2 స్పూన్స్, కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అన్నీ వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గనిద్దాం. ఇంకా చూడండి మగ్గిపోయింది కదా. ఇప్పుడైతే గ్రేవీ కోసం కొన్ని వాటర్ అయితే వేసుకుందాం. సరిపడినన్ని వేసుకోవాలి చూసుకొని. చూడండి ఇందులో కొంచెం షుగరు, తర్వాత కొంచెం కసూరి మేతి వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి కొంచెం సేపు ఉండనివ్వాలన్నమాట. చూడండి ఆయిల్ పైనకి వచ్చింది కదా. ఇప్పుడైతే పన్నీర్ ముక్కల్ని వేసుకుందాం. ఇవి కూడా వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని 5 మినిట్స్ మగ్గనిచ్చినాక కూర దించేసుకోవాలి. ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇక్కడైతే బటర్ నాన్ చూడండి ఇలా చేసిన కదా నేను. దానికోసం పైన మొత్తం మనం వాటర్ అప్లై చేసి అయితే వేయించుకోవాలన్నమాట. చూడండి రెడీ అయిపోయినాయి. కర్రీ కూడా రెడీ అయిపోయింది. వీడియో ఎలా ఉందో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.